ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఇందాకలా తంబేలు చూశాను. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, నేను గొప్ప దైవ సేవకులు కలిశాను అని ఒక తంబేలు పెట్టాడు. నేను ఎవరనేది కాదు, కానీ ఆ మాట బట్టి నాకు దేవుడు కొన్ని మాటలు బయలుపరిచాడు. గొప్ప దైవ సేవకుల్ని కలిసామన్న కన్నా గొప్ప దైవాన్ని, దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది. అయితే గొప్ప దైవ సేవకుడిని కలిసినప్పుడు ఆ గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాటల్ని, దేవుడు మాటల్ని మనం స్వీకరించి వారిని హెచ్చించకుండా దేవుణ్ణి హెచ్చించాలి. మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మనం మనుషుల్ని హెచ్చిస్తే ఎలాగా గొప్ప దైవ సేవకులు అన్నారు అని పెట్టారు తంబేలు. కానీ నేనంటాను, గొప్ప దైవ సేవకులైన మనుషులైనా దేవుడి దృష్టిలో అందరూ సమానులే. దైవ సేవకులు చాలామంది హెచ్చించుకుంటున్నారు, దేవుడి నామాన్ని తగ్గిస్తున్నారు. ఎందుకంటే వారు కాలు పట్టుకుంటున్నా ఏమంటం లేదు. వాళ్ళు బిరుదుల కోసము, పదవుల కోసము నేను బిషప్ని అనుకున్న చాలామంది దైవ సేవకులు ఉన్నారు. నేనంటాను, వారు మనుషులే. మొదటి యోహాను పత్రిక 4:4 లోకములో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం తెలుసుకోవాలి. గొప్ప దైవాన్ని తెలుసుకున్నాను, గొప్పవాడు నాలో ఉన్నాడు అని మనం ఆయన్ని హెచ్చించాలి. దైవ సేవకులను హెచ్చిస్తే వాళ్ళు హెచ్చించుకుంటారు చాలామంది. గొప్ప నా ఎదుర్కొంటే ఎవరని చెప్పి చాలాసార్లు చెప్పారు, అన్న మీరు గొప్ప దైవ సేవకులు అంటే నేను చెప్పాను, పనికిరానండి నాయన. దేవుడు ఎన్నుకున్నాడు చదువురాని మొద్దుని. ఈ చదువు నాకు రాదు, జైల్లో దేవుడు నేర్పించాడు. ఇల్లు రావు, నాకు దేవుడు నేర్పించాడు. ఇది ఈరోజు బైబిల్ గ్రంథం చూడకుండా చదివే భాగ్యం. అంతా చదవకపోయినా దేవుడు తాలూకా వాక్యాలు ఎవరికి ఏం చెప్పాలని టప్ 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 అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతగా దేవుడు నన్ను గణపరిచాడు. ఎలా అంటే, ఒక మాట ఉంది, కీర్తనలు చదువుకోండి. 91వ కీర్తన 14-15 చదువుకుంటే, అతడు నన్ను ప్రేమించాడు గనక అతన్ని నేను తప్పించేదను. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండి అతను విడిపించి అతను గొప్ప చేసేదను అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నన్ను గణపరిచే దేవుడు, చదువురాని మొద్దుని గణపరిచే దేవుడిని నేను గొప్పగా ఆయన్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన స్థానం ఎవరికి ఇవ్వకూడదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరే సహోదరులారా, మీరు దైవ సేవకుల్ని గొప్పగా మీరు హెచ్చిస్తే వాళ్ళు హెచ్చించుకుంటున్నారేమో, కానీ నేనంటాను, ఆ దైవ సేవకుడిని రక్షించిన వాడు దేవుడే, నిన్ను రక్షించిన వాడు దేవుడే. ఆ గొప్పవాడిని మర్చిపోవద్దు, ఆ గొప్పతనాన్ని మర్చిపోవద్దు. మనం దేవుణ్ణి హెచ్చించాలి కానీ మనుషుల్ని కాదు. దయచేసి ఈ వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి. బ్రదర్ శైలేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మాటలు. ప్రైజ్ ది లార్డ్. మనం మనుషుల్ని కొనియాడబడకూడదు, దేవుణ్ణి కొనియాడబడాలి. మనం మనుషుల్ని హెచ్చించకూడదు, దేవుణ్ణి హెచ్చించాలి. ఆయన గొప్పవాడు మనలో ఉన్నాడు. లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. గుడి గోడల్లో లేడు, గుండె గుడిలో ఉన్న ఈ గొప్పవాడిని మనం గొప్పతనంగా ఆయన మాటలు, తన ప్రేమ, తన శాంతిని, తన సహనాన్ని మనం హెచ్చించాలి. తెలియని వారు ఎంతోమంది ఉన్నారు యేసు ప్రేమ. వారి దగ్గరికి వెళ్ళి ఆ గొప్పతనాన్ని చెప్పాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.